శిక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. నీతిమంతులు అంటే దేవునితో సరైన సంబంధం ఉన్నవారు. అలాంటి సరైన సంబంధం ఉండాలి అంటే దేవుడు మనలను నిర్దోషులనుగా ఎంచాలి. అంతేకాక ఆయన చిత్తానికి ఆయన వాక్యానికి విధేయులమై నీతి నిజాయితీతో మనం జీవించాలి. ఈ రెండు మన విషయంలో నిజం అయితే లోకానికి మేలు చేయడం కోసం మన చేతుల్లో ఒక శక్తివంతమైన సాధనం ఉంది. అది ప్రార్థన. దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి జీవిస్తూ ఉంటేనే మనం చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదై దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అలా కాకుండా ఉంటే 66వ సంకీర్తన 18వ చరణం, అవినీతిలో ఆనందించేవారు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు వారి ప్రార్థనకు జవాబు రాదు. దీని అర్థం వారి హృదయంలో పాపం ఏలుబడి చేస్తుందన్నమాట. పాపం నుండి వేరుగా ఉండాలని దేవుని కోరిక. అప్పుడే ఒక తండ్రి కుమారుని పట్ల ఏ విధంగా స్పందిస్తాడో అలానే ఆయన మనం చేసే విజ్ఞాపనకు స్పందిస్తాడు. కనుక క్రైస్తవునిగా మనం దేవుని ఎడల సంపూర్ణ విధేయత కలిగి ప్రతి పాపమును విసర్జించి జీవిస్తే దేవుని దృష్టికి నీతిమంతులంగా తీర్చబడతాం. అలాంటి నీతిమంతుని ప్రార్థన మనలను దేవునికి దగ్గర చేస్తుంది. ఆత్మ నింపుదల గల జీవితానికి ద్వారం తెరుస్తుంది. పరిచర్యకు, క్రైస్తవ భక్తికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధికి నాంది పలుకుతుంది. సాతానును జయించుటకు సహాయం చేస్తుంది. దేవుని చిత్తమును తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. దేవునితో నిత్య సహవాసానికి దారి తీస్తుంది. తద్వారా ఆత్మవరాలను పొందుకునేలా చేస్తుంది. సమస్యల నుండి విడుదలనిస్తుంది. జీవితాంతం ఆ నీతిని కాపాడుకొనగలిగితే దేవుని నిత్యమైన కృప, దయ, రక్షణ, ప్రేమలను పొందుకునేటటువంటి పాత్రులంగా మనం ఉంటాం. ఆమేన్.